చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. జర్రగండి 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 చాపులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. నమస్కారం, హాయ్, హలో అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. మన సుమా అడ్డా షోకి మంచి క్రేజ్ ఉంది. మా సినిమాకి కూడా మంచి క్రేజ్ ని తెప్పిస్తాము అంటూ వచ్చేస్తున్నారు షో టైం సినిమా టీమ్. సో లెట్స్ వెల్కమ్ హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ కామాక్షి భాస్కర్లా, అలాగే రాజా రవీంద్ర గారు అండ్ సురేష్ గారు. పాపం సురేష్ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. నువ్వన్నా తిరగాల్సింది. ఎందుకు తిప్పుతారంటే 2 స్టెప్పులు వేసిన తర్వాత 3వ స్టెప్ గుర్తుండదు కాబట్టి. సో షో టైం అనేటువంటి మూవీ రిలీజ్ అయింది, బాగుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికి, సూపర్. అండ్ ఈరోజు సుమా అడ్డా షోకి స్వాగతం, సుస్వాగతం. ఎవరికి ఇవ్వరు, చెవులో పువ్వులు పెడుతూ ఉంటారు అంతే. ఇది ఒక థ్రిల్లర్ అని మేము విన్నాం. అవునండి, అంత పని చేశారేంటి మీరు? మర్డర్ మీరైతే మీకు కనిపిస్తుందో కనిపించేవన్నీ నిజాలు కావన్నమాట. అంటే ఈవిడ అందం నిజం కాదా? రాజా రవీంద్ర గారి జుట్టు నిజం కాదా? అమ్మ వద్దు, అమ్మ వద్దు. సినిమా ఇంటెన్స్ గా ఉంటది కానీ లాఫ్ ఫ్రీ అవుట్ ఉంటుంది, అంటే నవ్వుతూనే ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ కామెడీ, సిచువేషనల్ కామెడీ, డార్క్ హ్యూమర్ కామెడీ. అంతకు ముందు కేవలం కామెడీ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు డార్క్ హ్యూమర్, రాత్రి హ్యూమర్, పగల హ్యూమర్. ఒక్క నిమిషం ఉండండి, మీకు తీసుకోండి. మనకి ఐస్ క్రీమ్ లాంటి వాటితో గొప్ప అడ్వాంటేజ్, ఇది జీవిత సత్యం నేను చెప్తున్నాను, అందరికి జాగ్రత్తగా వినండి. వేరే ఐటమ్స్ కి లేనిది ఐస్ క్రీమ్ కి ఉండేది. మనం తిన్నా తినకపోయినా అది కరిగిపోతుంది. బాలేదా? అన్నిటికంటే అదే బాగుంటుంది తెలుసా మీకు? సూపర్. మీ లైఫ్ లో జరిగిన కూల్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా రాజా రవీంద్ర గారు? ఇన్సిడెంట్స్ ఏం గుర్తుండవు. మీ కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించినప్పుడు మీరు లవ్ లెటర్ పంపించారు కదా? అవును, ప్రేమించిలో పెళ్లి చేస్తారు, ఇంటర్లో చేస్తారు. మీకు ఇంటర్మీడియట్ లో పెళ్లి అయిపోయిందా? మీ గురించి అంత నమ్మకం ఉందన్నమాట ఇంట్లో. సురేష్ గారు, మీ లైఫ్ లో జరిగిన కూల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్ అండి మీ లైఫ్ లో ఈయనే పెద్ద ఇన్సిడెంట్ అంటారా? బీహార్లో షూటింగ్ జరుగుతున్నా నేను ఫస్ట్ చూసిన హీరో అండి. ఓ, మా ఊరే. కానీ ఈయన చూసిన తర్వాత కూడా మీరు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈయన చూసాక రావాలనిపించిందండి. ఆడే అవగలేదు, నేను అవటాను. నేను కూడా యాక్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో నేను యాడ్ ఫిల్మ్ చేసినటువంటి ఫస్ట్ హీరో కాదు. నాకు భయం వేసింది తెలుసా ఈయన చూసి, అసలు ఏంటి ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందా అని. అంటే ఫుల్ అన్ఫిల్టర్డ్ జోక్స్. కాదు, ఇప్పుడు అలా చెప్తే మీ ఏజ్ తెలిసిపోద్ది. ఓకే, మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఏమైనా కూల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఆయన చూస్తారండి మీ ఇద్దరుగా ఉన్నాయా? మీరు మేనిఫెస్ట్ చేయాలి. కూలెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే మా ఇద్దరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్స్ తనకు వచ్చింది ఫిల్మ్ ఫెస్టివల్ కి, నాకు మంత్ ఆఫ్ మధుకు వచ్చింది. దీనికి కూడా బోలెడని అవార్డులు, రివార్డులు, కలెక్షన్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐస్ క్రీమ్ కి మాత్రం పూర్తి న్యాయం చేసిన సురేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మామూలుగా అవార్డుల కోసం సినిమాలో యాక్ట్ చేస్తాం కదండి, వీళ్ళిద్దరు అవార్డులు వచ్చిన తర్వాత కలిసి యాక్ట్ చేశారు. బాగుందండి. మోస్ట్లీ ఎడిటింగ్ లో వెళ్ళిపోవచ్చు. రాజా రవీంద్ర గారు, మీరు సురేష్ గారు జంటగా ఆడబోతున్నారు, అండ్ నవీన్ చంద్ర గారు అండ్ కామాక్షి మీరిద్దరు కలిసి ఒక జంటగా ఆడబోతున్నారు. మీ టీం పేరు ఫస్ట్ షో, మీ టీం పేరు సెకండ్ షో. ఈ సెకండ్ షోని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అలాగే ఫస్ట్ షోని సపోర్ట్ చేయడానికి అటువైపు టీం రెడీగా ఉన్నారా లేదా? ఓకే, సో మీరు ఇలా వచ్చేయండి, మీరు అలా వెళ్ళిపోండి. మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్.
షో టీమ్ రెడీ, సెకండ్ షో టీమ్ రెడీ. మరి రూల్స్ ఏంటి అంటే ఇదంతా టైం బేస్డ్ గేమ్ షో. మీరు టైం ఎంత బాగా వాడుకున్నట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. సో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ లో 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము. ఓకే రెడీ, మొదలెట్టేద్దామా? సో లెట్ us స్టార్ట్ విత్ టీమ్ సెకండ్ షో. కాదండి, నాకు తెలియక అడుగుతాను. నేను గేమ్ ఆడడానికి వచ్చారా, ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారా? ఆయన క్యారెక్టర్ లో ఉన్నారండి. నేను ఇంకా తుక్కుగూడలో ఉన్నారేమో అనుకున్నాను. మేము అడిగేటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నవీన్ చంద్ర ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, కానీ ఇప్పుడు క్వశ్చన్ నవీన్ చంద్ర హ్యాండ్సమ్ గా ఉండడం గురించి కాదు. సుమ ఇంత అందంగా ఎందుకుంది? మేకప్ అయి దాకా ఉండే మేకప్. బాగా నవ్వొస్తుంది ఈయనకి నా మేకప్ మీద. మీరేసుకున్నది ఏంటో మరి లప్పమా? ఇప్పుడు దాకా షో ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఈ మేకప్ లేట్ అయింది. ఆహా, గ్రీన్ టీ అవ్వలేదు, అందుకు లేట్ అయిందండి. సో మీ గ్లామర్ రహస్యం గ్రీన్ టీ. ఓకే, అందరూ తాగుతారు, ఈయన మొహం మీద కొట్టేసి వస్తారు. మన క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తమ్ముడు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొడవలు. గొడవలు రైట్ ఆన్సర్. నెంబర్ 2. సెకండ్ హ్యాండ్ వస్తువులు. సెకండ్ హ్యాండ్ వస్తువులు. 12 రైట్ ఆన్సర్. బట్టలు. బట్టలు. బట్టలు లేదు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ చెప్పేసాం. నెక్స్ట్. అయ్యిందా? కో పార్టిసిపెంట్ ని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు రాజా రవీంద్ర. అక్కడ చూసి చెప్పరా. ప్రేమ, లవ్. ప్రేమ, ఇష్టం, ప్రేమ, లవ్. నంబర్ 13 ప్రేమానురాగాలు రైట్. గారావం. నంబర్ 1 రైట్. షేరింగ్. 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 11 నంబర్ 11 రైట్. మీరు ఎంత చెప్పారు టోటల్? 2, 4, 5, 6, 630. మీకు 6,30,000 వచ్చింది. సరే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 3 ఆటలు. అలగడం, ఇంటి పనులు, షేరింగ్, అల్లరి, డబ్బులు ఇవ్వడం, బాధ్యతలు, బహుమతులు, కంప్లైంట్స్, రాఖీ పండగ. అది రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. అలా మొత్తానికి మీకు 6,30,000 వచ్చింది. కానీ మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఒక పార్క్ లో ఉన్నారు మీరు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయి నేను కాదు. అలా అయితే అసలు మేము పార్క్ వెళ్ళాం. ఏంటోరా ఈ మధ్యన అసలు మనకు అమ్మాయిలే పట్టలేదు. ఎంత ట్రై చేసినా పట్టలేదన్న. ఇలా ట్రై చేసి ఫైనల్ గా మనకి ఆ సామాన్ లాంటి పడతామని భయంగా కూడా ఉంది. రే, అందరికన్నా చిన్నోడు కదరా ఫస్ట్ నేను. గులాబీ పూలే, గులాబీ పూలే, గులాబీ పూలు, గులాబీ పూలే. 100 రూపాయలకి ఒక్కటి. డబ్బులు ఇవ్వు బాబు ముందు. నీ ఫోన్ నెంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. నీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు బాబు. నేను ఈ గులాబీ పూలు అమ్మను నాయన. దౌర్జన్యం. వెళ్ళమ్మా, ఫోన్ పే చేస్తా. డ్రెస్ ఎక్కడ కుట్టించో బాగుంది. మీ చూపులు నా వీపు గుచ్చుకుని ఒక రకమైన ఎమోషన్. అది వీపులు కాదు బాబు, ఎంఆర్ఐ స్కాన్లు. మీకు ప్రపోజ్ చేయడానికి. నాకా? అవునండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? తొందరగా తీసుకో, ఆయన మోకాళ్ళు వణుకుతున్నాయి. నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పానా అప్పుడే? ఇలా ఇవ్వు బాబు. నీకు ఇస్తే నేను నీకు ఇచ్చినట్టు ఉంటుంది. బాగోదు, వెళ్ళిపో. ఏమంటే మీకు అక్క చెల్లెలు ఉన్నారా? లేరు. అయితే మీరు ఖాళీయే. ముందు పూలు పట్టుకుంటున్నా. మీకు కాదు, మీ అక్కకి మీ చెల్లికి ఎవరికైనా. నాకు అక్క చెల్లెలు లేరు, నాకు ఇంట్రెస్ట్ లేదు. బాబు ఎక్కడుంటావు నువ్వు? పార్కులోనే తిరుగుతూ ఉంటానండి నేను. పార్ట్నర్షిప్ లో పూలు అమ్ముకుందాం బాబు. పొద్దున్నే పార్క్ లో అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. నా ఆశీర్వాదం తీసుకుంటున్నాడంటే ఇతను ఎవరో భగ్న ప్రేమికుడిలా ఉన్నాడు. కాదు, ప్రేమ సచ్చినట్టే. ప్యాంటుకి పెయింట్ అంటుతుంది. నేను సూర్య. పల్లె బఠానే.
ఎంత? అమ్మడానికి కాదమ్మా, ఊరికే చూపించడానికి తీసుకొచ్చాను. చాలా బాగున్నారు, బ్లూ కూల్ గా ఉన్నారు. నేను ఒక ఆర్ట్ డిజైనర్ అన్నమాట, స్క్రాప్ తో ఆర్ట్ వర్క్ అంతా చేస్తుంటాను. ఐ థింక్ నో మోసే గోసే. ఒప్పేసుకుంది. నో చూడండి, మీకన్నా ముందే ఒక ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ మీరు ఏదో కొద్దిగా సిన్సియర్ గా అనిపిస్తున్నారు. మీరు ఎంత లవ్ చేస్తున్నారో ప్రూవ్ చేసుకుంటే. చేయలేరు మీరు, నా ప్రేమను నువ్వు చాపల పరిస్థితి సరిపోదు. నీళ్ళు కలిపిన సముద్రాలు ఇంకిపోతాయి. పల్లీలే బఠానీలే. శివుడు విషయాన్ని దాచినట్టుగా నా గుండెల్లో మాత్రమే దాయగలరు. విషయం గుండెలో కాదమ్మా, గొంతులో. జెన్యున్ గా ప్రపోజ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారండి. పిలవండి మరి బాయ్ ఫ్రెండ్. మై బాయ్ ఫ్రెండ్. వీడు ఇక్కడ మొక్కలకు నీళ్ళు వేసేవాడు కదా. కాదు, వీడు కళ్ళజోళ్ళు అమ్మేవాడు. మేడం నేను బాయ్ ఫ్రెండ్ మేడం. ఓ మీ టేస్ట్ ఇదా? నాకేం తక్కువ అండి. ఎలా ఉన్నాయండి చూడండి, స్లిమ్ గా. నేను బాయ్ ఫ్రెండ్ మేడం. మేడం మీ టేస్ట్ ఇంత చీప్ అనుకోలేదు మేడం. సార్ మాకు లవ్ స్టోరీ సార్. యాక్చువల్ గా ఇది ఎడిటింగ్ లో తీసేస్తారుగా. ఒక రోజు మా ఊరు పొలిమేరులో ఒక బస్ స్టాప్ ఉంది. అది పట్టుకో. ఇది ఆ రోజు సాయంత్రం సారీ మార్నింగ్ 6 అవుతుంది. ఇది ఎడిటింగ్ సార్. నేను అప్పుడే చెప్పింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సెకండ్ షో వాళ్ళకి 6,30,000 వచ్చింది. మరి ఫస్ట్ షో వాళ్ళకి ఎంత వస్తుందో చూద్దాము, రండి. కమాన్. ఓకే, మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వధూవరులు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాలిబొట్టు. తాలి రైట్ ఆన్సర్. 15. తలంబ్రాలు. నంబర్ 7 అక్షతలు. జీలకర్ర బెల్లం. 5 రైట్ ఆన్సర్. అరుంధతి నక్షత్రం. 10 రైట్ ఆన్సర్. హోమం. అదే 7 అడుగులు. హోమం 7 అడుగులు. 7 అడుగులు. 13 రైట్ ఆన్సర్. మెట్టెలు లేవు. అప్పగింతలు. మండపం. అప్పగింతలు లేవండి. పంతులు లేదు. పెళ్లి రైట్ ఆన్సర్. నంబర్ 1. బట్టలు రైట్ ఆన్సర్. నంబర్ 2. బంధువులు. దండలు లేదా? దండలు లేదు. బంధువులు లేరు. మేళం. పెళ్లి మేళం లేదు. టూ 4 5 5 6 20 6,50,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 3 మేకప్. జ్యువెలరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోటోలు, వీడియోలు. అసలు మొత్తం పెళ్లినంతా సూపర్వైజ్ చేసేది ఫోటోగ్రాఫరే. బహుమతులు. గిఫ్ట్స్. రిసెప్షన్. శుభలేఖలు. ఎంగేజ్మెంట్ రింగ్స్. సత్యనారాయణ వ్రతము. గట్టి బెల్లం పెట్టలేదు అంటే అది వాయించడానికని ఎటో వెళ్ళిందంట, అందుకని ఇక్కడ పెట్టలేకపోయారు. సో మీకు 6,50,000 వచ్చింది. దాంతో పాటుగానే మీరు ఒక డంషరట్స్ ఆడబోతున్నారు ఇప్పుడు. ఓకే స్టూడెంట్స్ ఒక 5 రండి. నవీన్ చంద్ర గారు మీ అందాల రాక్షస సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయ్యింది కదా? ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 13 years తర్వాత. కాదండి, ప్రీ రిలీజ్ కి యాంకరింగ్ చేసినటువంటి యాంకర్ ని రీ రిలీజ్ కి ఎందుకు పిలవలేదు మళ్ళీ? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. రీ రిలీజ్ కూడా బాగా వర్కౌట్ అయిందని విన్నాను నేను. ఈ మధ్య రీ రిలీజ్లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. నేను చాలా అదృష్టవంతున్నాను. అంటే నా కెరియర్ లో ఒక సినిమా అయినా రీ రిలీజ్ అయింది కదా. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చేతులు కట్టేసాం మేము. వీళ్ళ చేతులతో యాక్ట్ చేయకుండా అలాగే మాట్లాడకుండా మేము చెప్పినటువంటి పదం మీతో చెప్పించాలి. మీరు రండి, మీరిద్దరు రండి, మీకు కూడా ఉంది ఇప్పుడు. రండి. ఇది ఎల్లు. సిగ్గు. సిగ్గది. రైట్ ఆన్సర్.
సెకండ్ షో వాళ్ళకి 1 పాయింట్ వచ్చేసింది, వీళ్ళకి కూడా 1 పాయింట్ వచ్చింది. కాదు ఇది నేను చెప్పేయాలి. నేను ఇతనికి చూపించింది గంట అయితే అతను గుంట అని చదువుతున్నాడు. నువ్వు నోరు కదపకు, మూతి పగులుద్ది. హెడ్ నాట్ చేయి ఇట్లా ఏదైనా. దూకు స్కూల్ జంప్. సరే వెళ్ళిపో. ఓకే వెళ్ళిపో. సాయంకాలం అయ్యలం. డాన్స్ ఫామ్ పేరా? వాళ్ళందరూ కష్టపడింది ఏంటో తెలుసా? పార్టీకి ఒక్కొక్కళ్ళేమో ఐఎమ్ సారీ మీకు పాయింట్ రాలేదు. మళ్ళీ మీ టీం అండి. రెడీ? ఆట బంధించారు. జంప్. కోతి. ఓకే రైట్ ఆన్సర్. వెరీ గుడ్. షర్ట్. ఏంట్రా సంకన ఆకంటున్నావు? స్మెల్. ఓకే పర్ఫ్యూమ్. రైట్ ఆన్సర్. దుమ్మ తన్నీరు. కత్తితో పొడిచారు. పంప్. ఇంజెక్షన్. మీరు చేసినటువంటి ఘోరానికి అతనికి గుంట పడింది అక్కడ. గుంట ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇటువైపు. ఓకేనా? వాళ్ళకైతే వద్దు, నేను ఇట్టుంటా. అమ్మాయి పైకి చెప్పేస్తుంది. వామిటింగ్. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకేనండి. ఏడుపు. కరెక్ట్ ఆన్సర్. అప్పా లేచిపోదామా? క్రికెట్. విమానమా? ఫ్లైట్. రైట్ ఆన్సర్. నేను వీళ్ళకే చెప్తా, వాళ్ళకి చెప్పనంట. కుర్చీని మాట్లాడేది. అటు ఇదేంట్రైతే ఊరి దాన్ని ఏమంటారు? చావు. ఇది శవపేటిక. శవం. ఈ అమ్మాయి ఎందుకు ఇలా అనొచ్చు కదా. అది ఓకే. నోరిప్పా మూతి బయలుపోతుంది. స్లీపింగ్. కోమా. బెడ్ కరెక్ట్ ఆన్సర్. మంచం. అదండి బెడ్ ఎలా కరెక్ట్ ఆన్సర్? బెడ్ వేరు మంచం వేరు కదా. మంచం అంటే బెడ్ కాదా? బెడ్ అంటే పరుపు కాదు. మ్యాట్రెస్ అంటే పరుపు. దొరికేహాం. ఓకే అమ్మా నీకే. ఓకే వెనకాల కెమెరా. బాగా యాక్ట్ చేస్తున్నారు. మీ అందరికి యాక్టింగ్ లో మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఓకే బాగా ఆడారు. సూపర్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్ అండ్ మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే గనక మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే మీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పోతాయి. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. క్వశ్చన్ నంబర్ 1, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డియర్ చక్రధర్, మీరు చాలా మందంగా ఉంటారు. మీ చర్మ సౌందర్యం రహస్యం విక్సా. మిమ్మల్ని నేను ప్రేమించడానికి తయారు. మీరు తయారా? టైమ్ అప్. ఎవరు ఫస్ట్ క్లూకి ఆన్సర్ చెప్పలేదు, సో మేము సెకండ్ క్లూ ఇస్తున్నాము. రెండో క్లూ చూడండి.
ఓకే, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఫోటో ఉంది, అలాగే ఒక ప్రైవేట్ కాలేజ్ ఫోటో కూడా ఉంది. మన ఫస్ట్ షో వాళ్ళు నొక్కారు, చెప్పండి. తమ్ముడు. ఎలా? అది పవన్ కళ్యాణ్ గారు రాంగ్ గా రాస్తారు తెలుగు, అది లెటర్ బట్టి. సో అందుకని మీరు అలా అందులో 2 కాలేజెస్ మధ్య తమ్ముడు సినిమాలో గవర్నమెంట్ కాలేజ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా చెరిగిన డ్రెస్. ఓకే, సో అలా మీరు తమ్ముడు అనుకుంటున్నారు. 75,000 దగ్గర లాక్ చేశారు. థర్డ్ క్లూ చూద్దాము. గ్లౌజులు ఉన్నాయి. నాకెందుకో ఇది అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి ఏమో అనిపిస్తుంది. అయితే మాకు హ్యాపీ. ఓకే, లాస్ట్ క్లూ. మిస్టర్ సుబ్బు అక్కడ గట్టిగా డమ్ 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 అని గుద్దేస్తూ ఉన్నాడు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, మీకు 75,000 ట్రాన్స్ఫర్ చేసేసాము. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో ఇద్దరు కనిపిస్తున్నారు. టైమ్ అప్. ఎవరు బజార్ నొక్కలేదు. చాలా సామెతలు ఉన్నాయి మనకి. సరే చూద్దాం మనం సెకండ్ క్లూ. ఒక కాకి వచ్చింది అక్కడ. మీరు నొక్కారు, చెప్పండి సెకండ్ క్లూ. లోకులు కాకులని. లోకులు కాకులని. ఓకే, బుట్టి సామెత. సరే మీరు అది ఫిక్స్ చేసేస్తున్నాము 75,000 కి. మీరేమనుకుంటున్నారు? కాకి పిల్ల కాకి ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు. మీ ఆన్సర్ లాక్ చేయడానికి లేదు, ఎందుకంటే బజర్ నొక్కింది వాళ్ళు కాబట్టి. మూడో క్లూ చూద్దాం. మేము మళ్ళీ నొక్కేస్తున్నాం. మేమే ఫస్ట్. మీరు ఫస్ట్ నొక్కడం అయిపోయింది ఆల్రెడీ. ఒకళ్ళు నొక్కేస్తే ఇంకా క్వశ్చన్ అయిపోయినట్టే. వాళ్ళే చెప్పాలా? అది. ఓకే ఓకే, గాట్ ఇట్. సో లోకులు కాకులు, మీరేమో కాకి పిల్ల కాకి ముద్దు. ఎనీవే లాస్ట్ క్లూ. కాకి పిల్ల కాకి ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు. బట్ మీరు బజర్ నొక్కకుండా చెప్పారు, దీని వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరేమో లోకులు కాకులు అన్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో మీరు మాకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 75,000 పోయాయి మీకు. అది లోకులు కాకులు కాదు, కాకి పిల్ల కాకి ముద్దు. ఒక రాంగ్ ఆన్సర్ చెప్పారు. ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. ఓకే సురేష్ గారు, ముందుగా మీతోనే రండి. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి 2 ఆప్షన్స్ ఇస్తాం. మీరు ఒకవేళ గోల్ లో వేసేస్తే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాలి. మేము థంబ్నెయిల్స్ వేసుకుంటాం. ఓకేనా? రెడీ? వచ్చే జన్మలో మీరు ఏ హీరో లాగా పుట్టాలి అని అనుకుంటున్నారు? ఏ రామ్ చరణ్, బి ఎన్టీఆర్. వేస్తే చెప్పక్కర్లేదు, కరెక్ట్ గా గోల్ లో పడాలి. కానీ అయ్యో ఇప్పుడు చెప్పాల్సిందే. మరి ఇద్దరు ఫ్యాన్స్ మామూలుగా ఆడుకోరు. రామ్ చరణ్ గారు. జన్మంటూ ఉంటే నేను రామ్ చరణ్ లాగే పుడతాను, కానీ ఎన్టీఆర్ లాగా పుట్టను. ఎందుకు అని అడుగుతున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సెకండ్ క్వశ్చన్, మీలో ఇండస్ట్రీకి కూడా తెలియని ఒక కోణం ఏంటి? ఏ డైరెక్టర్, బి విలన్. డైరెక్టర్. యాక్చువల్లీ షో టైం అనేటువంటి సినిమాని నేనే డైరెక్ట్ చేసి ఉండాల్సింది, కానీ నేను వేరే డైరెక్టర్ కి బాధ్యతలను అప్పచెప్పాను అని చెప్పిన సురేష్. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర గారు రండి. మీరు పనిచేసినటువంటి హీరోలలో మీతో చాలా సరదాగా ఉండే హీరో ఎవరు? ఏ చిరంజీవి గారు, బి బాలకృష్ణ గారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు అడగండి, నా డ్రెస్ ఎక్కడ కొన్నాను? దెబ్బ మీద దెబ్బ. చెప్పండి. చిరంజీవి గారు. చిరంజీవి గారే నాతో చాలా సరదాగా ఉంటారు. మరి బాలకృష్ణ గారు ఇంకా సరదాగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండస్ట్రీలో చాలా మంది మీ గురించి ఇలా అనుకుంటారు. ఏ ఇతను చాలా కోపిష్టి, బి ఇతనికి నోటి దూల. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నా. నోటు దూల.
దోలనుకుంటా దీనికి నేను తమ్నేల్ ఇవ్వక్కర్లేదు, ఆయనే ఇచ్చాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక తల్లి ఒక బిడ్డ కనిపిస్తున్నారు, కానీ తల్లి పాటలు చాలా ఉన్నాయి. టైమ్ అప్. సెకండ్ క్లూ. ఆవు ఉంది, టైమ్ అప్. సెకండ్ క్లూ కూడా ఎవరు చెప్పలేదు, అంటే థర్డ్ క్లూ 50,000 మాత్రమే. థర్డ్ క్లూ చూద్దాము. ఓకే, ఫస్ట్ షో వాళ్ళు చెప్పండి. ఓకే, సో మీరు ఆ సాంగ్ అనుకుంటున్నారు. మీరెందుకు బజర్ నొక్కారు? ఆడు అప్పుడే పాడాడు, ఇది కూడా దొబ్బ. ఏది ఒకసారి ఈయన ఎలా పాడారో మేము వినాలనుకుంటున్నాం. ఓకే సరే, అయితే నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. ఐఎమ్ సో సారీ, మీరు టైం కి బజర్ నొక్కలేదు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. మీరు 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు, మీరేమో ఒక రాంగ్ ఆన్సర్ చెప్పారు. ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. కామాక్షి, నవీన్ చంద్రలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన అందం, బి ఆయన బిహేవియర్. పొలిమేర దాటేసింది. చెప్పండి ఆన్సర్ చెప్పండి. బిహేవియర్. నవీన్ చంద్ర అందం గురించి నేనేం చెప్పలేకపోతున్నాను అని చెప్పినటువంటి కామాక్షి. వీరిద్దరిలో అసలు చిరాకు తెప్పించని పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ రాజా రవీంద్ర, బి సురేష్. వేసేసేయండి. అమ్మయ్యా పోనీలే, పొలిమేరకు వెళ్ళలేదు ఈసారి. సురేష్ గారు. రాజా రవీంద్ర గారు అంటే చాలా చెడ్డ చిరాకు అని చెప్పినటువంటి కామాక్షి. అసలు ఈ రోజు షోకి కూడా నేను రావద్దు అనుకున్నాను, కానీ అనివార్య కారణాల వల్ల రావాల్సి వచ్చింది అని చెప్పిన కామాక్షి. జల ప్రవాహం ఎన్ని తమ్మనేల్సా. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్. థ్యాంక్ యూ. నవీన్ గారు రండి. మీరు వర్క్ చేసిన హీరోల్లో ఏ హీరో పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎగ్జైట్ అయ్యారు? ఏ నాని, బి ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు సర్ప్రైజ్ చేశారు. ఐ వాస్ సర్ప్రైజ్ బై సీయింగ్ హిస్ యాక్టింగ్. నాని యాక్టింగ్ చూసి నేను పెద్దగా ఏం సర్ప్రైజ్ అవ్వలేదు అని చెప్పినటువంటి నవీన్. సెకండ్ క్వశ్చన్. మీరు ఏ పాత్ర చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఏ హీరో, బి విలన్. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సినిమాలో హీరో నేనే, విలన్ నేనే, రెండు ఇచ్చేయడానికి. మీరు ఒకటే చెప్పాలి. మోర్ హీరో చెప్పేసేయండి. ఓకే, మా హీరోయిన్ చెప్తున్నారు కాబట్టి హీరో. నాకు బేసిక్ గా హీరోగా చేయడమే ఇష్టం. చాలా సినిమాల్లో నన్ను బలవంతంగా విలన్ గా చేయించారు. ఓకే, అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ షో అండ్ అలాగే సెకండ్ షో వాళ్ళు మీరు వచ్చింది చూడండి. వెనకాల ఏం రాస్తుందో, సుమా మ్యూజియం. మేము మా మ్యూజియం లో మంచి మంచి నికార్స్ అయినటువంటి బొమ్మలు పెట్టాలనుకుంటున్నాం. రే ఎక్కడ్రా? ఏంటో అన్ని బోజులు, దోమలు, ఏగలు. ఆ మేడం కాఫీ తేమంటారా? అక్కర్లేదు. ఎందుకు? టీ మేడం. వద్దు. పాలు మేడం. వద్దు. డబ్బులు లేవురా మ్యూజియం లో. వీళ్ళు ఎవరితోనైనా సరే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ బొమ్మే పెట్టిద్దాం. ఓకే సరే మేడం. మనకి మంచి యాంటిక్ పీసెస్ రావాలరా. యాంటిక్ పీసెస్ వస్తే చాలా బాగుంటుంది మన మ్యూజియం. మేడం మరి మీరేమో ఆంటీస్ అంటారు, ఇక్కడ ఏమో ఎవరు ఆంటీస్ లేరు. కొట్టానంటే యాంటిక్స్. ఓకే మేడం. సో ఎవరైతే బాగా ఆర్ట్ వర్క్ లో నిపుణుల్లో వాళ్ళని మేము ఒకసారి ట్రై చేసి వాళ్ళతో. సర్గదుడు. సరస్వం మేడం. నీతోటే ఆడాలి ఆడగాడక.
వాళ్ళతో మేము చక్కగా మ్యూజియం లో బొమ్మలు పెట్టించేస్తాం. సో ఫస్ట్ మనము కామాక్షి రామ్మ, నేను సిట్యువేషన్ చెప్తాను, ఆ సిట్యువేషన్ కి తగ్గట్టుగా వేయాలి. పిల్లోడు బస్ ఎక్కను అని మారం చేస్తున్నాడు, స్కూల్ కి వెళ్ళనంటున్నాడు, తల్లి కొట్టి పంపిస్తుంది. ఇది పెన్సిల్ లేదా? మీరు మరీ ప్రొఫెషనల్ అనుకుంటున్నాను. టైం ఏం లేదు కదా? ఉందండి, టైం ఉంది, ఎపిసోడ్ అయిపోయే లోపల అవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ మనకి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారులేండి. నేను హెల్ప్ చేస్తాను. మీ బాయ్ ఫ్రెండ్ అలా అయిపోయాడు మ్యూజియం లో బాయ్ లాగా. మేడం మీరు పెయింట్ వేస్తారా చేతబడి చేస్తున్నారా? మీరు మాట్లాడిస్తే మేమే చేయాల్సి వస్తుంది చేతబడి. నిమ్మకాయలు వేస్తారు మేడం. నిమ్మకాయలు కాదు, రోడ్డు బస్సు ఒకలాగా ఉంది, టైర్లు. అంటే అదే మట్టిలోంచి వెళ్ళింది కదా, టైర్లు కూడా మట్టి మట్టి అయిపోయాయి. మేడం ఈవిడ వేసిన ఫోటోకి పిల్లోడు చచ్చిపోయాడు. ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఇది రోడ్డు, ఆ టైర్లో ఏంటి మేడం కారుతుంది? బంక మట్టి టైర్ కంటి, ఆ టైర్ లో నుంచి బంక గారుతోంది. వాట్ ఆర్ రియలిస్టిక్ అప్రోచ్. వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు వాళ్ళు. అంటే ఆవిడ ఇలా కొట్టగానే వాడు ఇలా ఎగిరాడు. ఓకే థ్యాంక్స్ అండి, కూర్చోండి, బాగుంది, నైస్. ఇప్పటికైతే నేను స్టాండ్ బై లో ఉంచుతున్నాను దీన్ని. సరే, ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేసాము, ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. బజర్ నొక్కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే మీరు ఎంతైనా అమౌంట్ దాని మీద పెట్టుకోవచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే పోతుంది. ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు గెస్ చేసింది రైటా రాంగ్ అని చెప్పొచ్చు. మీరు గెస్ చేసింది రైట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. రెడీ, మొదలెడదామా? మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడే పదం ఏమిటి? ఏ సారీ, బి థ్యాంక్ యూ, సి ఓకే, డి హలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడే పదం ఏమిటి? సారీ, థ్యాంక్ యూ. ఫస్ట్ షో వాళ్ళు బజర్ నొక్కారు, మీరు మధ్యలో ఆపేశారండి. నీ చెప్పే కదా నొక్కాలి, మీరు ముందు పెట్టాల్సింది. సరే మేడం, ఇప్పుడు ఆయన చెప్తారు కదా. ఓకే, హలో. ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 7,75,000, మీ దగ్గర 5,55,000 ఉంది. 1,50,000. 1,50,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని 1,00,000 పెట్టారు. హలో రైట్ అని, మీరు 1,50,000 పెట్టారు. ఓకే, చూద్దాము ఏది రైటో ఏది రాంగో. రైట్ ఆన్సర్. మీరు చెప్పింది కరెక్ట్ అయింది, మీరు గెస్ చేసింది కరెక్ట్ అయింది. మీ అమౌంట్ డబుల్ అయింది, మీ అమౌంట్ ట్రిపుల్ అయింది. సెకండ్ క్వశ్చన్, మన చిన్ననాటి జ్ఞాపకాలుగా ఎలాంటి వాటిని ఎక్కువగా దాచుకుంటాము? ఏ బట్టలు, బి ఆట వస్తువులు, సి పుస్తకాలు, డి ఫోటోలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన చిన్ననాటి జ్ఞాపకాలుగా ఎలాంటి వాటిని ఎక్కువగా దాచుకుంటాము? బట్టలు, ఆట వస్తువులు. ఫస్ట్ షో చెప్పండి. ఆట వస్తువులు. ఆట వస్తువులు. ఓకే, ఆప్షన్ బి. ఎంత అమౌంట్ పెడతారు? 1 lakh. ఓకే, పెట్టండి. ఫోటోలు 3 lakhs. అంటే మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అంటున్నారు. అంతేగా. మీ ఆన్సర్ రాంగ్ అని 3 లక్షలు పెట్టారు, మీరేమో ఆట వస్తువుల మీద పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూసే ముందు మనం నెక్స్ట్ ఇంకొక బొమ్మ వేసుకుందాం. నవీన్ గారు రండి, ఒక బొమ్మ ఎదురు గాని. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం 2 అబ్బాయిలు కొట్టుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పిడిగుద్దులు కొడుతున్నారు. వాళ్ళందరూ ఒక పార్క్ లో ఉన్నారు. అదేంటి సార్ మబ్బులేస్తున్నారు? పిడిగుద్దులు గుద్దుతున్నారండి వాళ్ళు. ఏమంటే నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైందిగా?
అది అర్థమైతేనే ఇలా వేస్తున్నారు. ఆ చెట్లు గాలిలో ఉన్నాయి. నాకెందుకో ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ట్రైన్ లో బాత్రూమ్ లో మీరే బొమ్మలు వేస్తూ ఉంటారండి. ఇద్దరు అబ్బాయిలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఇట్లా గుద్దేస్తున్నారు, పిడిగుద్దులు. అవును, నేను చెప్పిన వాటికి అన్నిటికీ అవును అంటున్నాడు ఆయన. వేస్తున్నారు. రోడ్డు కూడా వేసారండి సార్. పార్క్ లో వాకింగ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఆకాశం. ఎందుకు ఆకాశం బిట్లుగా ఉంది? ఇది తుప్పలు. ఇక్కడ కొట్టుకుంటున్నారు. వీడు ఒకటి కింద ఉన్నాడు, ఒక పైనుంచి. ఓ, ఇవి ఇద్దరు మనుషులా? ఇది అమ్మాయి. ఇది అమ్మాయా? అమ్మాయి చేతులు డార్లింగ్, కాళ్ళు కూడా లేవు. పార్క్ లో కూర్చునే స్టాండ్. చాలా బాగుందండి. మెయిన్ గా పార్క్ లో మర్చిపోయింది ఒకటే, మర్చిపోయాను. డస్ట్బిన్. అవును, చెత్త వేయాలిగా, ఇదంతా తీసేసేయండి. బాగుందండి, సూపర్. సెలెక్టెడ్. సరే, ఇంతకీ మీరేమో ఆన్సర్ ఆట వస్తువులు అన్నారు, వీళ్ళది రాంగ్ అన్నారు. మీరు 1,00,000 పెట్టారు, వీళ్ళు 3 లక్షలు పెట్టారు. చూద్దాం. మీరు చెప్పింది రాంగ్ అండి. మీరు పెట్టిన డబ్బులు పోయాయి మీకు. అదిగోండి, ఆ డబ్బులు కూడా మీవే తీసుకోండి. 3 లక్షలు. ఇక 3వ క్వశ్చన్ మనం చూసే ముందు రాజా రవీంద్ర గారు బొమ్మ గీస్తారు. మీరేం వేయాలి అంటే సార్ పెయింట్ అక్కడ సార్, నా మీద కదా సార్. షో టైం సినిమా థియేటర్ లో ఆడుతుంది, జనాలందరూ చూస్తున్నారు. స్క్రీన్ మీద నవీన్ చంద్ర ఉన్నాడు. ఇప్పుడే మొలుస్తోంది గడ్డం. వాళ్ళందరూ అటు చూస్తున్నారండి. ఇంకా రాలేదండి, టికెట్లు కొనుక్కున్నా. రే, నాకు అర్థమైందిరా, యాంటిక్ పీస్ నువ్వే కాదండి. ఇవేంటి కుర్చీలు, అవి ఉయ్యాలా? ఈ సోఫాలు. మేడం, ఈ యొక్క పెయింటింగ్ తో మొత్తం మనం మ్యూజియం తీసుకొచ్చమాట. నవీన్ చంద్ర గారు, ఇది మీరే అని మీరు ఒప్పుకున్నట్టయితే మా మ్యూజియం లో మేము పెడతాం. మూడిట్లో చూసుకున్నట్టయితే నవీన్ చంద్ర బొమ్మే మా మ్యూజియం కి ఉపయోగపడేలాగా అనిపిస్తుంది. పెయింటింగ్. మేడం, ఇదేదో స్మెల్ వస్తుంది మేడం, తేడా గారు. అది నీ దగ్గర నుంచి ఇందాక నుంచి వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎక్కువగా ఆడే ఆట ఏంటి? ఏ సీతారాముడు లేదా షో, బి హౌసీ, సి డంషరట్స్, డి క్యారమ్ బోర్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎక్కువగా ఆడే ఆట ఏంటి? సీతారాముడు లేదా షో, హౌసీ. నేను ఒకేసారి ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్పేసినట్టు అంత కంగారు ఎందుకు? చెప్పడం చూస్తాం కదా. ఆన్సర్ ఏంటి? డంషరట్స్. ఓకే, డంషరట్స్. ఆప్షన్ సి డంషరట్స్. ఎంత? 2 lakhs. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా? డంషరట్స్ రాంగ్. డంషరట్స్ రాంగ్. ఎంత పెడతారు? 2 లక్షలు. డంషరట్స్ పెట్టారు, మీరు రాంగ్ అని పెట్టారు. ఓకే, రైటా రాంగా చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఓ, నేను నొక్కాను రావేంద్ర. ఐఎమ్ సో సారీ, మీ 2 లక్షలు పోయాయి. ఇదిగోండి. సో ఈ రౌండ్ స్టార్ట్ అయ్యేట వరకు ఏమో ఫస్ట్ షో వాళ్ళు లీడ్ లో ఉన్నారు, కానీ ఈ రౌండ్ ఎండ్ అయ్యే టైం కల్లా సెకండ్ షో వాళ్ళు లీడ్ లోకి వచ్చారు. కానీ లాస్ట్ రౌండ్ ఈ డబ్బులంతా ఎవరి దగ్గరికి వెళ్తాయో చూద్దాం. ఎందుకంటే మన ఆఖరి రౌండ్ తార్మార్ తకర్మార్. మరి ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, లీడ్ లో ఉండేటువంటి వాళ్ళకి మేము 6 టాపిక్స్ ఇస్తాం.
అందులో నుంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇంకొక టీం కూడా అదే టాపిక్ కి రిలేటెడ్ గానే ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. టాపిక్స్ అన్ని కూడా స్క్రీన్ మీద పిక్చర్స్ రూపంలో వస్తాయి. ఫస్ట్ లీడ్ లో ఉండే వాళ్ళు ఆన్సర్ చెప్తారు, సెకండ్ మీరు, థర్డ్ వాళ్ళు, ఫోర్త్ మీరు. ఇదంతా చేయడానికి ప్రతి వాళ్ళకి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే అక్కడతో మీరు ఓడిపోయినట్టు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. సెకండ్ షో వాళ్ళు 11,55,000 తో ఉన్నారు. ఓకే, ఇప్పుడు టాపిక్స్ అండి మీకు. చెట్లు మొక్కలు, సినిమా, పటాసులు, కూరలు, రాజధానులు, మెటీరియల్, సినిమా. టాపిక్ సెలెక్టెడ్ సినిమా. కొన్ని హీరోల ఎంట్రీ పోస్టర్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. సో చూద్దాము డబ్బులు ఎట్ నుంచి ఎట్ వెళ్ళబోతున్నాయి. సెకండ్ షో నుంచి ఫస్ట్ షోకా, ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకా? రెడీ? రెడీ అండి? రెడీ మేడం. యోర్ టైం స్టార్ట్ నౌ. ట్రిపుల్ ఆర్. రైట్ ఆన్సర్. మేము చెప్పాలా? విక్రమార్కుడు. రైట్ ఆన్సర్. పోకిరి. పోకిరి రైట్. ఇది అజ్ఞాతవాసి. అత్తారింటికి దారేది. అయ్యా, డబ్బులు ఇచ్చేయండి. మారు ముంత చోడు చింత. అంతా షో టైం డబ్బులే కాబట్టి పంచుకొని పట్టుకున్నారు. మాకైతే సంబంధం లేదు, మేము మీకు ఇచ్చేసాం. అడ్వాన్స్ ఇచ్చాం. అదేంటి, మీరే ప్రొడ్యూసరా? షో ఆన్. 10,000 రూపీస్ చెక్ మీకండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ అండి. అందరూ థియేటర్కు సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఎవరూ యాక్ట్ చేయలేదు, మీరే కనిపిస్తారు సినిమాలో, అది మాత్రం గుర్తుపెట్టిన సినిమా చూడండి. యాక్ట్ చేయలేదా? చూడండి, సినిమా చూసేది. అందుకే డబ్బులు కూడా ఇవ్వలేదు. అంతే ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం సుమా డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. బై బై.